హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యశు. ఈరోజు నేను మీకు ఫ్యాటీ లివర్ గురించి చెప్తాను. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే బిల్డప్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ఆర్ లివర్ అనమాట. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మన లివర్ ఏదైతే ఉందో అది ఉబ్బిపోతుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని. తర్వాత లివర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అవుతాయి అనమాట. ఇలా అయినప్పుడు యాక్చువల్గా ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, హౌ కెన్ వి ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫ్యాటీ లివర్? మీన్స్ ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ అనేవి రెండు ఉంటాయి. ఏవంటే ఏఎల్టీ, ఏఎస్టీ, అలనైన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అండ్ ఆస్పర్టేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అని. ఈ ఎంజైమ్స్ ఏవైతే లివర్ ఎంజైమ్స్ ఉన్నాయో అవి ఎక్కువ అయిపోతే ఇది ఫ్యాటీ లివర్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ నవ్వే డేస్ ఇది మోస్ట్ కామన్గా చిల్డ్రన్స్లో చూస్తున్నాము. చిల్డ్రన్స్లో ఎందుకు చూస్తున్నాము అంటే మీరు అనుకోవచ్చు చిల్డ్రన్స్ ఎక్కువగా ఏం తినరని. ఎక్కువగా తినరు, బట్ ఏది తినకూడదో దాన్ని మనం అలవాటు చేసేసి ఉంటాం. ఇది మెయిన్గా వచ్చేసి మైదా వల్ల కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల కానీ, డైరెక్ట్ ఫ్రక్టోజ్ 50% ఫ్రక్టోజ్ ఉండడం వల్ల కానీ. ఈ మైదా వల్ల అంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఏడ్చేటప్పుడు కానీ నార్మల్గా కానీ డైలీ బేసిస్లో బిస్కెట్స్, బ్రెడ్, రస్క్ అలా ఇచ్చేస్తారు. మనం ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మైదాతో ఉండేదాన్ని తీసుకోకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వీట్ వీ హ్యావ్ టు ప్రిఫర్ ఇట్. అలా తీసుకోవాలి. తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్, ఈ చిప్స్ కానీ, కుర్కురే ప్యాకెట్ కానీ ఇవి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోరు, కానీ ఇది తీసుకుంటూ ఉంటారు, దీనివల్ల వస్తుందన్నమాట. తర్వాత ఇంట్లో చేసుకున్న జ్యూసెస్ కాకుండా ఏవైనా బాటిల్స్తో చేసి స్టోర్ చేసి పెట్టింటారు కదా, అందులో ఫ్రక్టోజ్ అనేది, ఈ ఫ్రక్టోజ్ డైరెక్ట్గా ఉంటుంది, 50% ఫ్రక్టోజ్ ఉంటుంది, దీనివల్ల కూడా వస్తుందన్నమాట. సో ఇవ్వకూడదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫ్యాటీ లివర్ వస్తే కనుక్కోలేమన్నమాట. ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది. వీ కాంట్ ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాటీ లివర్ అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ గో ఫర్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది వచ్చిందనుకో, మనం ఏమైనా ట్రీట్ చేయకుండా అది అలానే వదిలేస్తే అదేమవుతుందంటే మళ్ళీ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్. అలానే ఇది కాకుండా మనం అలానే వదిలేస్తే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లివర్ ఫ్యాట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తలు చేసుకోవాలి. పిల్లలకి ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ డిసీజ్ గురించి తెలుసుకోవాలని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు దోస్ హూ ఆర్ following my channel. Thank you all. See you in the next video.